స్వామి నమస్తే. నమస్తే స్వామి. తిరుమలలో జరిగిన 2 దారుణాలలో ఒక దారుణం తిరుమల లడ్డూలో కల్తీ, మరొక దారుణం స్వామివారే అప్పు తీసుకున్న డబ్బు కలికాలంలో వడ్డీ కడుతుంటే ఆ స్వామివారినే దోపిడీ చేసిన దొంగల రాజ్యం గడిచిన 5 సంవత్సరాల్లో నడిచింది. ఇప్పుడు చూస్తే కనుక అందులో ఉన్న కీలక సాక్షులు మరణించడం జరిగింది. ఎలా చూడాలంటారు అసలు ఇది? ఇప్పుడు ఇదంతా హిందూ సాంప్రదాయాన్ని, హిందూ మతాన్ని గౌరవించలేని వాళ్ళు అన్య మతస్థులు. ఇప్పుడు అన్య మతస్థులు అంటే ఒక సామాజిక వర్గం, 2 సామాజిక వర్గం వాళ్ళు పుట్టుకతోనే దాన్ని ఇలా వర్తించుకున్నారు. వాళ్ళని తప్పనకూడదు. ఇదిగా మన హిందూ సాంప్రదాయంలో పుట్టిన వాళ్ళే ఆ మతంలో మార్పిడి వల్ల వాళ్ళకి ఏంటంటే అత్యాశ ఎక్కువ, ధనదాహం. ఇప్పుడు తాజుపాము ఉంది స్వామి, తాజుపాము ఒక దగ్గర ఒక 30-40 గుడ్లు పెడుతుంది. ఇది ప్రకృతి ధర్మం. అది పిల్లలు తయారు చేసిన తర్వాత ఏం చేస్తుంది? అది కళ్ళు కనపడక కళ్ళు మూసుకుపోయి తన బిడ్డను తానే చంపుకుంటుంది. ఇది అలాంటి కోవకు చెందిన కోడెనాగులు, విషసర్పాలు. ఇలా ఈ గత 5 సంవత్సరాలు ఆ తిరుపతి దేవస్థానాన్ని ఇష్టారాజ్యంగా పరిపాలించిన దుష్ట శక్తుల వల్ల ఇలా ఒక సిఐ ర్యాంకులో ఉన్న ఒక పోలీసు ఆత్మహత్యకు గురువు కాబడ్డాడు. ఎందుకంటే ఈ పరకామణి వ్యవహారంలో సూత్రధారుడు డైరెక్టర్ ఎవరు, నటుడెవరు, నిర్మాత ఎవరు, నిర్మాత వచ్చిన డబ్బుని ఎంతమంది పంచుకున్నారు, ఇది ఎక్కడెక్కడ ఆస్తులు పంచుకున్నారు అనేది రేపు నిన్న 6వ తారీఖుతో దాని గుట్టు మొత్తం బయటపడేది. కొంత క్లూ ఇచ్చాడు ఆయన, అసలు క్లూ ఏమి ఇవ్వకుండా బాలా ఎక్కడెక్కడ ఎవరెవరు పోయిందని చెప్పి ఇచ్చేశాడు. ఇంకొకసారి ఇంకా లోతుగా అస్సలు సూత్రధారులు ఎవరా అనేది ఎంక్వైరీకి 6వ తారీఖు సిబిఐ వాళ్ళు అతనికి అవకాశం ఇచ్చారు. సరే, అతను ఒక పోలీసు కదా, పోలీసులు ఎవరు చేస్తారు పాపం. అర్ధరాత్రి 1 గంటకు బయలుదేరిన వ్యక్తి 10 కిలోమీటర్ల దగ్గర రైల్వే ట్రాక్ నుంచి 10 కిలోమీటర్ల అవతల హత్య చేయబడ్డాడంటే అది ఒక దూకితే 10 కిలోమీటర్ల దూరం పడ్డగాండి పడితే రైలు అమ్మట పడతాడు, పడితే రైలు కిందనే పడాలి, ముక్కలు అవుతాడు. ఏది అతను కానీ ఆత్మహత్య చేసుకుంటే మెట్లు నుంచి పడ్డాడనుకోండి, ఎంతో ఒక ఎంతో 2 అడుగుల దూరంలో రైలు అమ్మట పడాలి అతను, 1 మీటరు అట్లా, లేకపోతే రైలు కిందనే పడాలి జనరల్గా ఆ స్పీడ్కి. ఇతను ఎక్కడున్నాడు సమయ చూస్తుంటే వీడియోలో 10 మీటర్ల అవతల్లో ఉన్నాడు. అంటే ఇది నిక్కచ్చైన హత్యే, ముమ్మాటికి ఆధారాలు దొరికినాయి. ఇది ఎవరికి దీనికి అసలు పోలీసులు చెప్పక్కర్లా, బుద్ధి జ్ఞానం ఉన్న ప్రతివాడికి హత్య జరిగిందని చెప్పేది అర్థమవుతూనే ఉంది. ఆ సంఘటన చూస్తే దానికి ఇంకా వీళ్ళు ఎంక్వైరీ చెయ్యాలి. చేసి అసలు సూత్రాలను పట్టుకోగలిగినప్పుడు పోలీసుల సత్తా ఏమిటో ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకు అనుకోవాలంటారు? అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అనుకోవాలంటారు? పరకామణిలో స్వామివారు సొమ్మే నొక్కేస్తే కనుక దాంట్లో సెటిల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం, దాన్ని రాజీ చేసుకోవాల్సిన అవసరం అప్పుడు ఉన్న పెద్దలకు ఎందుకు వచ్చింది అనుకోవాలంటారు? అసలుకి ఎందుకు వచ్చిందంటే 1 కోటి 2 కోట్ల 15 కోట్లు సుమారు స్వామి ఆస్తులు కానీ బంగారం కానీ. మరి అవన్నీ ఈయనే కేసు పెట్టింది, ఆ దొంగతనం చేసిన వ్యక్తి మీద కేసు పెట్టింది. ఇతను నిన్న చనిపోయిన ఇతనికి తెలుసు నేనా నువ్వా ఇంకొకరు అనేది. మొత్తం కోడిగుడ్డులో ఉన్న నొస చందమామ ఎవడో కూడా చందమామ తెలుసు, పక్కనున్న సొన కూడా అందరికీ ఈ స్వామికి తెలుసు. ఆ కోడిగుడ్డు పగలగొట్టడానికి ఒక 3 వంతులు పగలగొట్టి వంతుంది, ఆ వంతు కూడా పగలగొట్టి దాన్ని బయటికి తీయటానికి పాపం అతను అర్ధరాత్రి బయలుదేరిస్తే చివరికి ఆ తల్లికి, అతని బిడ్డలకి, భార్యకి పసుపు కుంకుమ లేకుండా నా దుస్తులని అసలు మామూలుగా ఎంక్వైరీ కాదండి, వాళ్ళు తేలిన పూట ఆన్ ది స్పాట్లో ఉరి తీయాలి. చట్ట ప్రకారం ఉరి తీయాలి స్వామి. ప్రజాక్షేత్రంలో కరెంటు స్తంభానికి ఏళ్ళదీసి, ఎందుకంటే ఇంకోసారి జరగకుండా ఉంటాయి. ఇది మామూలేను స్వామి, ఇది పెద్ద లెక్కలేదు కాదు. ఎందుకంటే పరిటాల రాజస్వామి చంపినప్పుడు ఎవరండి మధుసీను ఎక్కడ చనిపోయాడండి? ఆ మధుసీను చంపిన వాడు మళ్ళీ ఎక్కడ చనిపోయాడు? అతను చంపినవాడు ఎక్కడ చనిపోయాడు? ఇట్లా 3 అప్పుడు చనిపోయారు. సరే, వివేకానంద హత్య కేసులో దస్తగిరి చెప్పేది కూడా దస్తగిరికి మనం ఎప్పుడో కోరుకుంటున్నాం అతనికి ప్రొటెక్షన్ ఇవ్వాలని. అప్రూవల్ మారాడు కాబట్టి అతను చావు ఉందా? ఎందుకంటే ఇంకా పరకాయ స్థాయికి వచ్చినప్పుడు దాని ప్రయోగాలు చేస్తారు.
ఇప్పుడు ఇది కూడా జరిగేది. అందుకనే వివేకానంద హత్య కేసులో ఉన్న సాక్షులకి ప్రొడక్షన్ మాత్రం ప్రభుత్వం కల్పించవలసిందే, పోలీస్ వ్యవస్థ, డీజీపీ గారు. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే ఎలానే జరుగుతాయి. ఇప్పుడు పోలీసులు కూడా కొంతమంది ఎందుకు మెత్తక వైఖరిస్తున్నారో అర్థం కావట్లేదు. బోలుగుడ్డ అనిల్ కుమార్ను జైలు నుంచి ఇప్పుడు మాకు ఏదన్నా శిక్ష పడేందుకు స్వామి, మన సామాన్య మానవులకి మన జైలుకి ఎక్కడైనా టీకి దించుతారా పోలీసులు? ఎందుకంటే మనం వాళ్ళకి టీ లేపిలేని పరిస్థితిగా మన బతుకులు మనం దించుతాడు ఆ పోలీసు ఆయన. మరి వీళ్ళని ఎందుకు దించారండి? వీళ్ళ పైనుంచి ఒత్తిడిలోనే ఉండాలి, లేకపోతే వీళ్ళు స్వార్థం అన్నా ఉండాలి, వీళ్ళకి ఏదన్నా ఉండాలి. ఆ బోరుగొడ్డ టిఫిన్ తీపిచ్చారు, పంపించారు, తప్పుకుని లెగెత్తితే ఏం చేస్తారు ఈ పోలీసులు? ఇది మొత్తం ప్రభుత్వం మీద చెడ్డ పేరేగా. ఇవాళ కూడా ఏది ఈ సీపరెక్ కేసులు అతని సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మహిళలని వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్యలు, ఇప్పుడు రాజకీయంగా అంటే మాట్లాడవచ్చు, జగన్మోహన్ విమర్శించు, చంద్రబాబుని విమర్శించు, లోకేష్ని విమర్శించు, ఎవరినైనా విమర్శించు, అది వాక్ స్వాతంత్రం కాబట్టి. అంతేగాని వాళ్ళ ఇంటికాడ మహిళలని దూషించకూడదుగా. ఇప్పుడు ఎవరు విమర్శించినా జగన్మోహన్ రెడ్డిని తన పార్టీని విమర్శిస్తారు, కానీ వాళ్ళకి మళ్ళీగా వ్యక్తిగతంగా ఎవరైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ భార్య గారిని విమర్శించారా? విమర్శించే కూటమి ప్రభుత్వం వరకదు. ఒక పక్క ఈ రాష్ట్రానికి ఇక్కడ అతిగతి లేని ఒక రాష్ట్రానికి, ఈ రాష్ట్రం యొక్క ఉనికి ఒక దిక్సూచికి, ఇదిగో ఈ ఆంధ్రప్రదేశ్కి, నవ్యాంధ్ర రాష్ట్రానికి రాష్ట్రం కావాలి అనే ఒక కంకణం కట్టుకున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆ తప్పుడు వివరాలతోటి. ఆయన ఇవాళ ఏం చేస్తున్నాడు? ఈ రాష్ట్రానికి ఉనికిని కాపాడటానికి, ఈ రాష్ట్రం యొక్క యువతకు భవిష్యత్తు కాపాడటానికి, ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకి ఆశ్రయం కల్పించడానికి, వాళ్ళకి ఎన్నో సంక్షేమ క్రమం అందించడానికి ఎక్కడెక్కడి నుంచో పరిశ్రమలు తీసుకువస్తూ ఇలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న వ్యక్తుల్ని, ఆ కూటమి ప్రభుత్వ వ్యక్తుల్ని ఆ రకంగా వాళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటే, గత ప్రభుత్వంలో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ దిగిమింగిన ఆస్తులు కాపాడుకోవడం, ప్రజల సొమ్ములు కొల్లగొట్టి ఎదుటి వాళ్ళు మీరు నిందలు వేస్తూ, అక్రమ కేసులు పెట్టిస్తూ, అరెస్టులు చేపిస్తూ, ఈ రకాల ప్రజలను హింసించిన బడా నాయకులు ఇవాళ వాటిలో కొంతమంది సాక్ష్యానికి చెప్పడానికి ముందుకు వచ్చిన పోలీసుల వ్యవస్థ అయితే సామాన్య పోలీసు వ్యవస్థకే లక్షణం లేనప్పుడు సామాన్య మానవుడికి ఏముందండి? ఇది ఒక రకంగా బెదిరింపు ధోరణి అనుకోవచ్చు అంటారా? పోలీసుకే దిక్కు లేదు రాష్ట్రంలో, మీరెంత అని చెప్పి వాళ్ళ సాక్షులను బెదిరించే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు అంటారు. ఇప్పుడు అలాంటి దుష్ప్రచారం చేయటానికి కూడా వీళ్ళు పావులు కలుపుతారండి. అందుకే డీజీపీ గారిని కోరుకుంటున్నా, పోలీసు తలుసుకుంటే భూగర్భంలో లాగేయాల టెక్నాలజీ ఇవాళ ఉంది స్వామి పోలీసు వ్యవస్థకి. అది ఇవాళ కూటమి ప్రభుత్వం కల్పించింది. దాన్ని డీజీపీ గారు కానీ పోలీసు వ్యవస్థ కానీ దాన్ని వదిలిపెట్టారని నేను మనస్ఫూర్తిగా వాళ్ళని నమ్ముకుంటున్నాం. ఎక్కడ అసలు నేను అతని పేరేంటి సతీష్ కుమారు చనిపోయిన వ్యక్తిని ఎవరు చంపారనేది ఒక 10 రోజులకైనా ఖచ్చితంగా వాళ్ళకి హత్యే జరిగిందని చెప్పి నిర్ధారణకు వచ్చారు. స్క్వాడ్ రూపంలో కానీ ఖచ్చితంగా పట్టుకుంటారు. పట్టుకుంటేనే ఈ యొక్క ఉనికి ఈ పోలీసు ఇప్పుడు అందరూ ఇప్పుడు మాలేసుకున్న అనంతరం నీతిమంతులైన అందరూ దేవుడికి కొంతమంది ఉంటారు. వీళ్ళలో కూడా నాలాంటి వాళ్ళు వీళ్ళు ఇంకో వాళ్ళు ఉంటారు. అందరూ నిష్ట నియమాలతో ఉంటారని మనం అనుకోకూడదు. వాళ్ళ అవసరాలు కొద్దీ ఒక్కొక్కళ్ళు ఇంటికాడ టయానికి ప్రయాణం అయ్యేటప్పుడు సద్య ఆకలైతే స్వామి ఏం చేస్తాడు? స్వామి ఎక్కడొకసారి బయట భిక్ష చేస్తాడు అవకాశం లేని వాళ్ళు. దాన్ని మనం తప్పు అనకూడదు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏం చేస్తున్నారంటే వీళ్ళు కొంతమంది పోలీసులు వాళ్ళకి దొత్తులుగా మారుతున్నారు. ముందు వాళ్ళని పోలీస్ వ్యవస్థలని ఇప్పుడు నేను ఉన్నాను, నేను నేనేం చేయాలి? నా అధికారం ఉన్నంత వరకు నేను ప్రభుత్వానికి కట్టుబడి ప్రభుత్వం తరఫున ఖచ్చితమైన నిక్కచ్చిగా పనిచేయాలి. తప్పుడాల కోసం కాదు పోలీసులు పనిచేయాల్సింది. ఇది గమనించి డీజీపీ గారు, కూటమి ప్రభుత్వం కానీ ఆ హత్య చేసిన సత్యకుమారిని చేసిన వ్యక్తుల్ని ఇప్పుడు జైలు వేయటం ఇవన్నీ ఒట్టి మాట్లాడే. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో షూట్ అండ్ ఎన్కౌంటర్ చేస్తారు. అది జరిగినప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఆయన ఒకడు దొరికాడు, ఏదో బొంబాయి ఆయన కూడా టిఫిన్కి తీసుకెళ్తున్నారు పోలీసులు. ఏందండి ఈ వ్యవస్థ? ఇది మారాలి. ఉండరు చాలామంది నిజాయితీ పరులు ఉండరు. 70% నిజాయితీ పరులు, ఒక 20% అవినీతిపర వ్యవస్థలో ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు దాడానికి ప్రయత్నం చేస్తున్నారు. డీజీపీ గారు, మీరు ఎంత త్వరగా ఈ కేసును కనుక ఒక కలుపు తీసుకురాగలిగితే ప్రక్షాళన ఇప్పుడు కూడా ఈ కేసే కాదండి, ఈ పరకం అనే కేసే కాదు, లిక్కర్ కేసులో సాక్ష్యాలు అయితేనేమి,
ఇంకా ఉండారండి చాలా చాలా పెద్ద పెద్ద కుంభకోణాల్లో కేసులో ముద్దాయిలు ఉన్నారు. ఇది వివేకానంద రెడ్డి గారి కేసులో వాళ్ళకి ఇలాంటిది జరగకుండా, ఎందుకంటే మనం చూసాం గతంలో పరిటాల రావు చెప్పినప్పుడు ఎంతమంది జైల్లో చనిపోయారో అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఈ సాక్షులకి కాపాడవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను కోరుకుంటున్నాం.